హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు ముఖ్య గమనిక. జూలై 2025 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము. ప్రెజెంట్ డీడీఓ గారు హెర్బ్ పేరోల్ నందు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులు అయితే అప్లోడ్ చేయడం ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట. ద రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 16th టు 25th ఇన్ ద మంత్ అనమాట. అంటే రేపటి లోపల ఉద్యోగ పెన్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్ బిల్లులను డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు అప్లోడ్ చేసే కార్యక్రమం అనేది పూర్తవుతుందనమాట. ఈ మేరకు ఈ జూలై నెల జీతాలు, పెన్షన్ బిల్లుల తయారీపై డీడీఓ గారికి కొన్ని సూచనలైతే రావటం జరిగింది. డీడీఓ గారు తప్పనిసరిగా కొన్ని కొత్త ఫార్మాట్‌లను పూర్తి చేయవలసి అయితే ఉంటుంది. సో, రెగ్యులర్ పేరోల్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వడానికి ఈ విధంగా ఉద్యోగుల పని దినాల నమోదుతో పాటుగా క్రమశిక్షణ చర్యల వివరాలు, నియామక అధికారి సంబంధించిన వివరాలు, అలాగే ఉద్యోగుల విషయంలో ఒకలాగా, అలాగే బోధనేతర సిబ్బందిలో విషయంలో మరొకలాగా ఈ విధంగా అయితే చేయవలసి ఉంది. అలాగే ఆర్గనైజింగ్ యూనిట్ అత్యవసరమైన దశ అండి ఇది. ఈ ఆర్గనైజింగ్ యూనిట్ అనే ప్రాసెస్ ఇవన్నీ కూడా పూర్తి చేసి డీడీఓ బ్యాంకు ఖాతా వివరాలు వీటన్నిటిని పూర్తి స్థాయిలో పూర్తి చేసినట్లయితేనే రెగ్యులర్ పేరోల్ అనేది ఎనేబుల్ అవుతుందన్నమాట ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి. ఉద్యోగుల జీతాల ఆలస్యం కాకుండా ఈ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని డీడీఓలందరికీ అయితే విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి పే స్లిప్స్ ఉద్యోగ ఉపాధ్యాయులకండి. పెన్షనర్స్‌కి ఇంకా పే స్లిప్స్ అయితే జనరేట్ కాలేదు. జీతాల పే స్లిప్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పే స్లిప్ బిల్ నంబర్ జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులకు వారి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వస్తున్నాయి. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉద్యోగులు అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీ యొక్క పే స్లిప్‌ని నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే వారి యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలనేది చూద్దాము. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయాలి. అక్కడ మనకు nithi.apcfss.in అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకున్న తర్వాత ఈ విధంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. తర్వాత మనము పే స్లిప్స్ అనే ఆప్షన్‌లో మన యొక్క మంత్ అండ్ ఇయర్‌కి సంబంధించి జూలై 2025 సంబంధించి పే స్లిప్‌ని వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని మనం పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్ కూడా వారి పే స్లిప్‌ని ప్రతి నెల డౌన్‌లోడ్ చేసుకోవడం విధిగా అయితే పెట్టుకోవాలి. ఇక డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి ఈ యొక్క పే స్లిప్‌లలో డిడక్షన్స్ పరిశీలన. సో, పర్సనల్ డీటెయిల్స్, డిడక్షన్స్ పరిశీలన అయితే కంపల్సరీగా చేసుకోవాలండి. పెన్షనర్‌కి సంబంధించి పే స్లిప్స్ అనేవి 29వ తేదీ నుంచి అవైలబుల్ ఉంటాయి. పెన్షనర్ పే స్లిప్స్ జనరేషన్ అయితే 8 అర్ధరాత్రి నుండి 29వ తేదీ నుంచి అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. పెన్షనర్స్ కూడా మీ యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో పర్సనల్ డీటెయిల్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్‌లు, నేమ్స్, ఈ విధంగా ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా 1, 2 సార్లు పూర్తిగా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులకు సంబంధించి కొన్ని వివిధ దశల్లో అయితే ఉన్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు, మడకశిర యానిమల్ హస్బెండరీ కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం,
అలాగే ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, మహేంద్రవరము, రాజమహేంద్రవరము, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ట్రెజరీ పరిధిలో బిల్లులైతే అప్రూవల్ అయి ఉన్నాయన్నమాట ఉద్యోగులకు సంబంధించి. సో, కొన్ని చోట్ల ఇంకా బిల్స్ అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సో, ఈ యొక్క ట్రెజరీ పరిధిలో మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్ అప్రూవల్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయి. ఇంకా ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకుంటాయి. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం బిల్లు వేచి ఉందని అర్థము. బిల్ నాట్ అప్రూవల్ అంటే బిల్ ఇంకా ఆమోదం కాలేదని అర్థము. సో, ఈ యొక్క 2 లేదా 3 పని దినాల్లో ఈ బిల్లులు ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకుంటాయి. ఇంకా ఒకటో తేదీన జమ కానున్న జీతాలు డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. ఒకటో తేదీనే జమ కానున్నటువంటి పెన్షన్‌లనమాట. సో, మిగిలిన డిపార్ట్‌మెంట్ వారికి ఒకటో తేదీ తర్వాత జమ అవుతాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్, బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ఇక ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరర్ లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, తెక్లి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటగుమ్మడి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, ఎలమంచిలి, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుకల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురము, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరం, పామూరు, మోప, బంటుమిల్లి, కంచికచర్ల, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కంబదూరు, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, ఆనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఖమ్మం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సూళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబేలపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, వైజాగ్, సీతమ్మధార తదితర ట్రెజరీ పరిధిలలోనే ఈ యొక్క 1, 2, 3 తేదీలలోనే జీతాలు, పెన్షన్లు అయితే పూర్తి స్థాయిలో జమ కానున్నాయన్నమాట. సో, ఈసారి మనకి ఈ యొక్క జీతాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను బిల్లుల్లో కదలికను బట్టి. సో, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.